ఈ వీడియోలో 'ప్రభాస్' నటించిన 'కల్కి 2898 ఏడీకి బదులుగా డాక్టర్ రాజశేఖర్ నటించిన 'కల్కి' మూవీకి టికెట్ బుక్ అయినట్లయితే తెలుస్తుంది. దీని గురించి అయితే ఈ వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి' గురించే చర్చలు జరుగుతుంది. సోషల్ మీడియాలో 'కల్కి 2898 ఏడీ' హ్యాష్‌ట్యాగ్ అయితే ట్రెండింగ్‌లో అయితే నడుస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వారు గందరగోళానికి గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్‌లో 'కల్కి 2898 ఏడీ' సినిమా దూసుకుపోతుంది. తమిళనాడు, కర్ణాటకలోని బుకింగ్స్ తెరిచారు. టికెట్ రేటు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో తాజాగా తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే షోలు పడబోతుంది. బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని క్షణాల్లోనే భారీగా టికెట్ అమ్ముడవుతున్నాయి. అయితే కొన్ని ఏరియాలో టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులకు ఊహించని అనుభవం అయితే ఎదురైంది. 'ప్రభాస్' సినిమాకు బదులుగా డాక్టర్ రాజశేఖర్ చిత్రానికి టికెట్లు బుక్ అయినట్లయితే తెలుస్తుంది. 'కల్కి' అనే టైటిల్‌తో 'ప్రభాస్' కంటే ముందుగా రాజశేఖర్ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. 'హనుమాన్' పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కించింది. ఇది వచ్చి 5 ఏళ్లు అయినప్పటికీ ఈ బుక్ మై షోలో 'కల్కి' అని సెర్చ్ చేస్తే 'ప్రభాస్' మూవీతో పాటు రాజశేఖర్ సినిమా కూడా అయితే వస్తుంది. అయితే టికెట్లు అయిపోతాయేమోనని అని తొందరలో కొందరు పొరపాటున 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి బదులుగా ప్రశాంత్ వర్మ 'కల్కి' మూవీకి టికెట్ బుక్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో అయితే ప్రచారం వస్తుంది. కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్‌లో పొరపాటున 'ప్రభాస్' 'కల్కి'కి బదులుగా రాజశేఖర్ 'కల్కి' సినిమాకు టికెట్స్ బుక్ అయ్యాయని, 6 షోలు హౌస్‌ఫుల్ అయ్యాయని ఓ నెటిజన్ ఎక్స్‌లో అయితే పోస్ట్ చేశాడు. దీనికి హీరో రాజశేఖర్ స్పందిస్తూ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదంటూ ఒక ఫన్నీ ట్వీట్ అయితే చేశాడు. నాకు అసలు సంబంధం లేదు. జోకులు పక్కన పెడితే డియర్ ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్వని దత్ గారి వైజయంతి ఫిల్మ్ స్టార్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ శుభాకాంక్షలు. మీరు 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో చరిత్ర సృష్టించి చిత్ర పరిశ్రమను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని అయితే ట్వీట్ చేశాడు. నిజానికి బుక్ మై షోలో 'కల్కి' అని సెర్చ్ చేస్తే రాజశేఖర్, ప్రభాస్ సినిమాలతో పాటు టొమినో థామస్ నటించిన మలయాళం మూవీ అయిన 'కల్కి' చిత్రం కూడా అయితే చూపిస్తుంది. కాకపోతే ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాకు రేటింగ్స్, రివ్యూలు పోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందే తప్ప టికెట్స్ బుక్ చేయలేం. ఆల్రెడీ థియేటర్‌లో సినిమా రన్ అవుతుంటే మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ యాప్‌లో ఏదో టెక్నికల్ గ్లింప్స్ వల్ల ఇలా జరిగి ఉంటుందని, అందుకే 'కల్కి 2898 ఏడీ' ప్లేస్‌లో రాజశేఖర్ 'కల్కి' ఇమేజ్ చూపించి ఉండొచ్చని కొందరు ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, యాదృచ్ఛికంగా ప్రశాంత్ నీల్ 'కల్కి' సినిమా 2019 జూన్ 28న రిలీజ్ అయితే 'ప్రభాస్' 'కల్కి' జూన్ 27న అయితే విడుదలవుతుంది. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.